నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర యూట్యూబ్ ఛానల్. జూన్ 16, 2024 అంటే ఆదివారం నాడు గంగా దసరా. అసలు గంగా దసరా అంటే ఏమిటి, దీని యొక్క విశిష్టత ఏమిటి, సకల పాపాలు నశించేందుకు ఈరోజు మనం ఏమి చేయాలి, ఈరోజు మనం ఏ మంత్రం పఠించాలి, ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద నది, ఇంకా అత్యంత పవిత్రమైన నది గంగా నది. గంగా నది భూమిపై అవతరించిన రోజునే మనం గంగా దసరాగా జరుపుకుంటాం. గంగా నది పుట్టినరోజు వైశాఖ దశమి రోజు. గంగా నది భూమి మీద కాలు మోపిన రోజు జ్యేష్ఠ శుద్ధ దశమిగా పురాణాల్లో చెప్పబడింది. అందుచేత జ్యేష్ఠ శుద్ధ దశమిని మనం గంగా అవతరణం అని కూడా పిలుస్తాం. దీనినే గంగా దసరా అని కూడా అంటాం. గంగా దసరా అంటే దసరాకి మనం ఏ విధంగా అయితే 9 నవరాత్రులు జరుపుకుంటామో అదేవిధంగా గంగా దసరాకు కూడా మనం 10 రోజుల పాటు ఉత్సవాల్ని జరుపుకుంటాం. గంగా దసరా రోజు గంగా నది స్నానం చేసినట్లయితే సర్వ పాపాలు నశిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. గంగాదేవి మహత్యం గురించి స్కంద పురాణంలోనూ, స్మృతి కౌస్తుభంలోనూ, వ్రత నిర్ణయ కల్పవల్లిలోనూ, వాల్మీకి రామాయణంలోనూ, మహాభారతంలోనూ గాంగేయుని వృత్తాంతంలో వర్ణించబడింది. సీతమ్మ వారు వనవాసానికి వెళ్తూ గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుకుంటామని మొక్కుకున్నట్టుగా రామాయణంలో చెప్పబడింది. సాధారణంగా గంగా నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని మనం నమ్ముతూ ఉంటాం కదండి. అయితే ఈ గంగా దసరా నాడు మనం గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల దానికి రెట్టింపు ఫలితం మనకు లభిస్తుంది. గంగా దసరా పండుగ రోజున గంగాదేవి స్వర్గం నుంచి భూమి మీదకు ఎంతో వేగంగా దూసుకు వస్తూ ఉంటే శివుడు ఆ గంగమ్మ యొక్క భీకర వేగాన్ని తగ్గించడానికి గంగాదేవిని తన సిగలో బంధించి ఆపై భూమిపైకి విడిచిపెట్టాడని, తద్వారా శివుడు భగీరథుడు చేసిన తపస్సును మెచ్చి తపఫలాన్ని ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. పరమ పవిత్రమైన గంగా దసరా రోజున గంగా నది స్నానం చేసినట్లయితే సకల పాపాలు నశిస్తాయని, అదేవిధంగా ఆ రోజు మనం మన పూర్వీకుల కోసం పితృతర్పణం అర్పించినట్లయితే పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. మనందరికీ గంగా నది వద్దకు వెళ్ళి స్నానం ఆచరించడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. మనలో చాలామంది గంగానది నీటిని నిల్వ చేసుకుంటూ ఉంటాము, దేవుడి గదిలో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని గంగాదేవిని స్మరించుకొని తలకు స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేస్తున్నప్పుడు మనం ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. మమ ఏత జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే. ఈ విధంగా మనం స్మరించుకొని స్నానం ఆచరించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. అయితే ఈ గంగా దసరానే మనం దశ పాపహర దశమి అని కూడా అంటాం. అసలు దశ పాపహర దశమి అని ఎందుకు అంటామంటే ఈరోజు గంగా నదిలో స్నానం చేయడం వల్ల 10 రకాలైనటువంటి పాపాలు తొలగిపోతాయి. మనం తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటాం, చాలా పాపాలు చేస్తూ ఉంటాం. అటువంటి పాపాలన్నీ ఈరోజు నశిస్తాయి. ఆ 10 పాపాలు ఏమిటంటే, మొదటిది తెలుసో తెలియకో మనం వేరొకరిని బాధపెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాం. రెండవది అబద్ధాలు చెప్పడం. మూడవది అసంబద్ధమైన అన్యాయమైన మాటలు మాట్లాడడం. నాలుగవది సమాజం వినలేని చెడు మాటలు మాట్లాడడం. ఐదవది తనది కాని ధనం కోసం ఆరాటపడడం, వస్తువులపై వ్యామోహం, ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు కానీ ఇతరులకు చెడు చేయాలనుకోవడం, అర్హత లేని వారికి దానం ఇవ్వడం, జీవహింస, వ్యభిచారం, ఇలా ఈ 10 పాపాలను గంగా నదిలో స్నానం చేసేవారికి ఆ గంగమ్మ తల్లి పటాపంచలు చేస్తుంది. ఇందువల్లనే దీన్ని దశ పాపహర దశమి అని అంటాం. ఇటువంటి మహత్తరమైన రోజున మనం తప్పకుండా పఠించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని మనం 108 సార్లు స్మరించాలి. అలాగే ఈరోజు దశ పాపహర గంగా స్తోత్రాల్ని చదవాలి. ఈరోజు మనం శివుడిని కానీ శ్రీ మహావిష్ణువుని కానీ పూజించడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది.
ఇలా గంగా స్నానం ఆచరించి భగవన్నామ స్మరణం చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయి, శాంతి చేకూరుతుంది, ఎలాంటి కలతలు దరిచేరవు. ఈరోజు చాలామంది దశ పాపహర వ్రతం అనే వ్రతం చేస్తూ ఉంటారు. అలా చేయడం వీలు కాని వారు గంగామాత యొక్క ద్వాదశ నామాలను పఠించాలి. అవేమిటంటే నందిని, నళిని, సీత, మాలిని, మహాపగ, విష్ణుపాదాబ్జ సంభూత, గంగా, త్రిపదగామిని, భగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి. ఈ నామాలను పఠించడం వలన దశ పాపహర వ్రతం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. సర్వ పాపాలు తొలగిపోయి ఉత్తమమైన జీవితం లభించాలంటే తప్పకుండా గంగా దసరా రోజున గంగా స్నానం ఆచరించి భగవన్నామస్మరణం చేసినట్లయితే ఉత్తమ ఫలితాల్ని పొందుతాం. ఇదండి గంగా దసరా యొక్క ప్రాముఖ్యత. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ధన్యవాదములు.